హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నువ్వుంటే నా జతగా 11వ భాగాన్ని వినేద్దాం. రితి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. లక్కీ రితిని ఓదారుస్తూ ఉంటుంది. బామ్మ బాధగా రితిని చూస్తూ ఉంటుంది. ఇదంతా ముందు నుంచే డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉన్న సాకేత్ లోపలికొచ్చి నిలబడతాడు. సాకేత్ని చూసి ముగ్గురు షాక్ అవుతారు. రితి వెంటనే కళ్ళు తుడుచుకొని కంగారుగా పైకి లేచి లేని నవ్వుని తెచ్చుకుంటూ నువ్వెప్పుడు వచ్చావన్నా అని అడుగుతుంది. సాకేత్ ఏం మాట్లాడకుండా చేతులు కట్టుకొని రితిని చూస్తూ ఉంటాడు. రితి, బామ్మ, లక్కీ ముగ్గురు మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడొచ్చావంటే ఏం మాట్లాడవేంట్రా అంటుంది బామ్మ. సాకేత్ సీరియస్గా లక్కీ వెనకే వచ్చా బామ్మ, మీరు నన్ను చూడలేదు అన్నాడు. ముగ్గురు భయంగా సాకేత్నే చూస్తారు. సాకేత్ కోపంగా, నేనేమైనా దెయ్యాన్ని అనుకుంటున్నారా? నేను మీకు ఏమీ కానప్పుడు ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు? నేను అస్సలు లెక్కలేను కదా మీకు. ఎంతైనా మీరు ఒకటి, నేను మాత్రం మీకు పరాయివాణ్ణి కదా అన్నాడు. రితి బాధగా అన్నా అంది. సాకేత్ గట్టిగా, నువ్వు మాట్లాడకు రితి, నాతో నువ్వు మాట్లాడుకు. నీకు అసలు అన్నని అని నేను ఒకటి ఉన్నానని కొంచెమైనా గుర్తుందా? నీ జీవితంలో ఇంత పెద్ద విషయం జరిగితే మాకు చెప్పకుండా 5 ఏళ్ళు తప్పించుకుని తిరిగావు. నీ బాధ మాకు కూడా చెప్పనంత పరాయి వాళ్ళమయ్యావా? రితి ఏడుస్తూ అన్నయ్య అంది. సాకేత్ వెట్టకారంగా, అవునా, నిజంగా నేను నీకు అన్నయ్యనేనా రీతి? నువ్వు అసలు నన్ను అన్నా అని అనుకుంటున్నావా? అలా అనుకుని ఉంటే నీకు కష్టం వచ్చినప్పుడు ముందు నేనే గుర్తొచ్చేవాణ్ణి, నీ బాధ నాకు చెప్పేదానివి. కానీ నువ్వు నాకు చెప్పకుండా నన్ను దూరం పెట్టి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు. రితి ఏడుస్తూ, నా వల్ల నువ్వు బాధపడకూడదనే ఇలా చేశాను, కానీ నిన్ను ఎప్పుడూ దూరం పెట్టాలని కాదన్నయ్య అంది. సాకేత్ విరక్తిగా నవ్వుతూ, అన్నయ్య అంటే తన చెల్లికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటూ, ఏ కష్టం దరిచేరనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తను బాధలో ఉంటే నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్తూ, ఎల్లప్పుడూ తన చెల్లికి రక్షణగా తనకు తోడుగా ఉండేవాడే నిజమైన అన్నయ్య. కానీ వీటిలో నేను ఏ ఒక్కటి చేయలేకపోయాను. నేను అన్నగా ఓడిపోయాను. నన్ను క్షమించు రితి అని బాధపడతాడు. రితి వెంటనే సాకేత్ని కౌగిలించుకుని ఏడుస్తూ, అలా అనకన్నా, నేను తట్టుకోలేను. నువ్వు బంగారం అన్నా, నువ్వు నాకు దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు నా గురించి తెలుసుకునేవాడివి. నేను బాధలో ఉన్నానని నీకు తెలిసిన మరుక్షణమే నా ముందు ఉండేవాడివి. దూరంగా ఉన్నా కూడా నన్ను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడేవాడివి. నీలాంటి అన్న నాకున్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని అన్నయ్య. నీకు చెప్పకపోవడం నా తప్పే అన్నా. నా వల్ల నువ్వు బామ్మ బాధపడడం నాకు ఇష్టం లేకే నేను ఇక్కడ ఉండలేక మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. నీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు, లేకపోతే కొట్టు, అంతే. కానీ ఇలాంటి మాటలతో నా మనసుకి అయిన గాయాన్ని ఇంకా పెద్దది చేయకన్నయ్య. ఐఎమ్ సో సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. లక్కీ, బామ్మ బాధగా రితి సాకేత్ల దగ్గరికి వెళ్తారు. సాకేత్ బాధగా రితి తలనిమురుతూ, ఏడవకురా, నేను ఇంక ఎప్పుడు అలా మాట్లాడలేరా, నువ్వు బాధపడకు అని అంటాడు. రితి సాకేత్ని వదలకుండా గట్టిగా పట్టుకుని ఆపకుండా ఏడుస్తూ ఉంటుంది. అందరికీ రితి ఇంతకాలం ఎంత బాధను మనసులో దిగమింగుకుందో అప్పుడు తెలుస్తుంది. సాకేత్ కూడా ఏం మాట్లాడకుండా రితి బాధనంతా వెళ్ళిపోయే వరకు ఏడవనిస్తాడు. కాసేపటికి రితి కొంచెం స్థిమితపడుతుంది. సాకేత్ రితి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని రితి కళ్ళు తుడుస్తూ, ఇంకెప్పుడు నా దగ్గర ఏ చిన్న విషయం కూడా దాచకు రితి, నువ్వు అలా చేస్తే నీకు ఈ అన్న ఇంక ఉండడు అని మాట్లాడలోపే రితి సాకేత్ నోటిని తన చేతిని అడ్డుపెట్టి, ఐ ప్రామిస్ అన్నా, ఇంకెప్పుడు ఏ విషయం కూడా నీ దగ్గర దాచిపెట్టను అని అంటుంది. సాకేత్ నవ్వుతూ, దట్స్ మై రితి బంగారం అని రితి నుదుటి మీద ముద్దు పెడతాడు. రితి చిన్నగా నవ్వి సాకేత్ని చూస్తుంది. వీళ్ళిద్దరిని అలా చూసి బామ్మ, లక్కీ చాలా సంతోషపడతారు. లక్కీ కోపంగా, నీకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ కొడుకునే నువ్వు ఎందుకు కాపాడారు రితి? సాకేత్, బామ్మలు కూడా రితి వైపే చూస్తారు. రితి కళ్ళు తుడుచుకుంటూ, నాకు అన్యాయం చేసింది వాళ్ళ నాన్న, అంతేకాని అతను ఏవీ కాదు. మరి అలాంటప్పుడు అతని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే చూస్తూ ఎలా వదిలేస్తాను? ఒక మనిషిగా ఇంకొక మనిషి ప్రాణాన్ని కాపాడడం నా బాధ్యత, అదే నేను చేశాను అని అంటుంది. మరి అతను మీ ఫియాన్సీ అని ఎందుకు చెప్పావు అంది లక్కీ. సాకేత్, బామ్మలు షాక్ అయి రితిని చూస్తారు. నాకు ఏ రిలేషను లేదని డాక్టర్తో చెప్పి ఉంటే ఎప్పుడో మమ్మల్ని హాస్పిటల్ నుంచి బయటికి తరిమేసేవారు. అందుకే ఏం చెప్పాలో తెలియక నా ఫియాన్సీ అని చెప్పేశాను అంది. మంచి పని చేశావు తల్లి, శత్రువు కొడుకని తెలుసు కూడా అతని ప్రాణం కాపాడావు. నా మనవరాలివి అనిపించుకున్నా. ఎంతైనా నా కొడుకు పెంపకంలో పెరిగావుగా, నీకు కూడా అన్నీ నా కొడుకు బుద్ధులే వచ్చాయి అని సంబరపడిపోతారు బామ్మ. సాకేత్ రితి చెయ్యి పట్టుకొని, బయటికి వెళ్దాం రా రితి అని అంటాడు. రితి సాకేత్ని చూసి, ఇప్పుడు ఎక్కడికన్నయ్యా అని అంటుంది. చాలా, అలా బయటికి తిరిగొద్దాం రా రితి అంటాడు సాకేత్.
రితి తలదించుకుని ఇప్పుడు వద్దన్న నా మనసు ఏం బాగోలేదు అంటుంది. 5 సంవత్సరాల నుంచి నువ్వు నీ మనసు ఎప్పుడు బాగుందిలే కానీ వెళ్దాం పద అన్నాడు. నాకేమైందన్నా, బాగానే బ్రతుకుతున్నానుగా అంది. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. ప్రస్తుతానికి నీకు ఈ 2 లేవు రితి అన్నాడు. ఇప్పుడు నాకు వాటితో పని లేదు కదా అన్న. నేను కన్న కలలన్నీ నీరు గారిపోయాయి. ఇంకా దేనికోసమని నేను ఉండాలి చెప్పు అంది రితి. మా కోసం రితి, మా కోసం నువ్వు ఉండాలి. చూడు రితి, కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు. తర్వాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. నా మాట విని ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా మర్చిపోరా. గతం ఆలోచించకు, ప్రస్తుతంలోకి అడుగుపెట్టు. భవిష్యత్తు గురించి ఆలోచించు, కలలు కను. నీ జీవితం ఇంతటితో అయిపోయలేదు, ఇంకా చాలా ఉంది రితి. గెలుపు భారమైనా భరించు, కానీ ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించకు. డాక్టర్ అనుకున్నది నీ జీవితానికి ఒక ఆశయం మాత్రమే, అంతేకాని అదే నీ జీవితం కాదు. ఇది కాకపోతే నీ జీవితంలో ఇంకా ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి. వేటిని నువ్వు వదులుకోకు రితి. ఏం జరిగినా అంతా మన మంచికే అని ముందుకు సాగు. నువ్వు ఏ స్టెప్ వేసినా నీ వెనక నేనుంటాను. నెవర్ గివ్ అప్ రితి. రితి తలదించుకొని సాకేత్ చెప్పిందంతా వింటూ ఉంటుంది. మీ అన్నయ్య చెప్పింది కూడా 100కి 100 రూపాయలు నిజమే తల్లి. ఒక్కసారి ఆలోచించు. వాడు చెప్పినట్టు చెయ్యి బంగారం, అందరం బాగుంటాం అంది బామ్మ. అవును రితి, అన్నయ్య చెప్పింది కూడా నిజమే. ఇంకా ఎంతకాలం ఇలా బాధపడుతూ కూర్చుంటావు? మూవ్ ఆన్ అవ్వు. నీకోసం మేమంతా ఉన్నాం. మా కోసం ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో రితి అంటుంది లక్కీ. అందరి మాటలు రితి తలదించుకొని సైలెంట్గా వింటూ ఉంటుంది. ముగ్గురు రితిని చూస్తారు. రితి ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా పైకి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. ముగ్గురు ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. ఇప్పుడు రితి వస్తున్నట్టా రానట్టా అంది బామ్మ. లక్కీ నిట్టూరుస్తూ, అది ఏం చేయాలి అనుకుంటుందో చేసేటప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది బామ్మ. దానితో 3 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ చేసిన నాకే ఇప్పటి వరకు రితి అంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నాను. ఒక్కొక్కసారి నాకే పిచ్చి పడుతుంది బామ్మ. అది ఇచ్చే షాక్లకి. నేనేదో 2 మటన్ ముక్కలు ఎక్కువ తింటా కాబట్టి దీన్ని దాటికి తట్టుకున్నాను. అదే వేరే ఎవరైనా ఉంటేనా ఈ పాటికి ఎర్రగడ్డ హాస్పిటల్కి ప్యాకప్ అయ్యేవాళ్ళు. సాకేత్, బామ్మలు లక్కీ పరిస్థితికి నవ్వుకుంటారు. లక్కీ కోపంగా, నన్ను చూస్తే మీకు నవ్వు వస్తుందా? దానితో మీరు కూడా ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది అని ఏడుపు మొహం పెడుతుంది. సాకేత్ నవ్వుకుంటూ లక్కీని సోఫాలో కూర్చోబెట్టి, లక్కీ బంగారం, రితి ఒక అద్భుతం రా. తను బాధపడినా తనతో ఉన్న వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టదు. తన అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. రితి ప్రేమను పొందాలంటే నిజంగా అదృష్టం చేసుకుని ఉండాలి. తన్ని అర్థం చేసుకోవాలంటే మైండ్తో కాదు, మనసుతో ఆలోచించాలిరా. మన ప్రేమ స్వార్థం లేకుండా ఉండాలి. అప్పుడే రితి అంటే ఏంటో మనకి తెలుస్తుంది. లక్కీ నవ్వుతూ, అవునన్నా, మీరు చెప్పింది 100% రైట్ అని అంటుంది. సాకేత్ నవ్వి, ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. బామ్మ విసుక్కుంటూ, దీనికన్నీ నా కొడుకు పోలికలే వచ్చాయి. ప్రేమిస్తే వాళ్ళ కోసం ప్రాణం కూడా లెక్క చేయరు. అదే ద్వేషిస్తే వాళ్ళ మొహం కూడా చూడరు. ఈ తండ్రి కూతురి ప్రేమ తట్టుకోలేం, ద్వేషం అంతకంటే కూడా తట్టుకోలేం. మరి అన్నయ్య బామ్మ అంది లక్కీ. వీడు అచ్చం వాళ్ళమ్మ పోలిక. బాధ ఉంటే మనసులో పెట్టుకుని దాచుకుంటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి మాత్రం చెప్పరు. వీళ్ళు ఏదైనా తప్పు చేసినా అది కూడా వాళ్ళ మంచిగా అయి ఉంటుంది. వీళ్ళ కోసం వీళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. ఏంటో నలుగురు 4 లోకాలు. ఎప్పుడు వీళ్ళు ఒకటవుతారో ఏమో అంటుంది బామ్మ. త్వరలోనే అవుతారులే బామ్మ, మీరు ఏం బాధపడకండి. అవును బామ్మ, మీరు మీ కొడుకుని వదిలి కోడలతో ఎందుకు వచ్చేశారు అని అడిగింది లక్కీ. ఎందుకంటే నా కోడల కోసం. నేను నా కోడల్ని కూతురులా అనుకున్నాను. తను మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మళ్ళీ తను అనాథవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఒక అమ్మగా తనతో పాటే నేను కూడా తనకు తోడుగా వచ్చేసాను అంది. మీరు నిజంగా గ్రేట్ బామ్మ అంది లక్కీ. ఏం గ్రేటో ఏం పాడో తల్లి. నా కొడుకు చూస్తే ఎడ్డం, నా కోడలు చూస్తే తెడ్డం. ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తారో ఏంటో అని లక్కీని చూస్తుంది బామ్మ. లక్కీ కన్నార్పకుండా ఎదురుగా చూస్తూ ఉండేసరికి బామ్మ కూడా ఎదురుగా చూసి షాక్ అవుతుంది. వాళ్ళెదురుగా రితి బ్లూ కలర్ గాగ్రా వేసుకుని ఎంతో అందంగా రెడీ అయి నిలబడి వీళ్ళని చూస్తూ ఎలా ఉన్నాను అని కళ్ళెగరేస్తుంది. ఇద్దరు షాక్గా అలాగే చూస్తూ ఉంటారు. ఇంతలో సాకేత్ కూడా బ్లూ షర్ట్ వేసుకుని రెడీ అయి వీళ్ళ దగ్గరికి వస్తాడు. అక్కడున్న రితిని చూసి షాక్తో సాకేత్ కళ్ళనీళ్ళతో రితిని దగ్గరికి తీసుకుని థ్యాంక్స్ రా అని నుదుటి మీద ముద్దు పెడతాడు. రితి సాకేత్ని గట్టిగా పట్టుకుని థ్యాంక్ యూ అన్నయ్య అని చిన్నగా నవ్వుతుంది. లక్కీ, బామ్మ ఇంకా షాక్ అవుతూ నోరు తెరిచి వీళ్ళని చూస్తూ ఉంటారు. రితి, సాకేత్ వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతారు.
వాళ్ళ నవ్వుకి ఇద్దరు తేరుకొని కోపంగా రితి సాకేత్ల వైపు చూస్తారు. ఎందుకంత షాక్ అవుతున్నారు అంది రితి. 5 సంవత్సరాల నుంచి తమరు స్కూల్ యూనిఫామ్లా వైట్ కలర్ తప్ప వేరే ఏ కలర్స్ ఏవి వాడేవారు కాదు కదా. సడన్గా ఇలా కలర్ డ్రెస్ వేసి ఇంత కలర్ఫుల్గా కనిపిస్తేను మేమే కాదు రీడర్స్ కూడా షాక్ అవుతారు అంది లక్కీ. బామ్మ మూతి తిప్పుకుంటూ మరే అంది. రితి నవ్వుతూ మా అన్నయ్యతో బయటికి వెళ్ళాలంటే ఓ రేంజ్లో ఉండాలిగా, అందుకే ఇలా. పైగా అప్పుడు బాధలో ఉండేదాన్ని కానీ ఇప్పుడు కాదు. నా కోసం మీరంతా ఉన్నారుగా, ఇక నేను దేనికోసం బాధపడను అంది. సాకేత్ నవ్వుతూ వీళ్ళని చూస్తాడు. అన్నా నువ్వు కూడా రెడీ అయ్యావా? రితి వస్తుందని నీకు ముందే తెలుసా అంది లక్కీ. నా చెల్లి గురించి నాకు తెలీదా? తను చెప్పకపోయినా ఏం చేస్తుందో ఏం చేయాలో అనుకుంటుందో నాకు ముందే తెలుస్తుంది అన్నాడు. మీరు మీకున్న ప్రేమలు మాకెప్పటికీ అర్థం కావురా బాబు. వెళ్ళండిక్క, మళ్ళీ ఎప్పుడొస్తారో చెప్తే మీకు తినడానికి ఏమైనా చేస్తాను అంటుంది బామ్మ. వద్దు బామ్మ, మేం బయటే తినేసి వస్తాం అంది రితి. లక్కీ ఏడుపు మొహం వేసుకుని మరి నేను అంది. నువ్వు లేకుండా మేం వెళ్తే మమ్మల్ని చంపేయవా తల్లి అన్నాడు సాకేత్. లక్కీ గర్వంగా బ్రతికిపోయారు అని చేతులు దులుపుకుంటూ మరి నాకు బ్లూ డ్రెస్ లేదే అంది. వసేయ్, మేము హ్యాపీగా ఉండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ కలర్ వేసుకుంటాం. అయినా నువ్వు ఏ కలర్ వేసినా ఎలా ఉన్నావో అలాగే ఉంటావు కానీ పద వెళ్దాం అని నవ్వుకుంటూ లక్కీ చేయి లాక్కెళ్తుంది. లక్కీ నవ్వుతూ నేనైతే ఈరోజు అన్నయ్య వ్యాలెట్ ఖాళీ చేసేస్తా అని ఎగురుకుంటూ రితితో వెళ్తుంది లక్కీ. సాకేత్ బామ్మ రితి మళ్ళీ మామూలుగా అయ్యేసరికి సంతోషపడతారు. సాకేత్ బామ్మను చూసి వెళ్ళొస్తాం బామ్మ అని చెప్పి రితి లక్కీ వెనక వెళ్తాడు. మొదటి నుంచి జరుగుతున్నదంతా చూస్తూ వింటున్న అఖిల గారు కిటికీని క్లోజ్ చేసి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బామ్మ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ పిల్లలు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండేటట్టు చూడు భగవంతుడా, రితి మీద ఏ చెడు దృష్టి పడకుండా తనని కంటికి రెప్పలా కాపాడుకునే వాడిని త్వరగా తీసుకుని రా స్వామి అని మొక్కుకుంటోంది. అవినాష్ అమ్మా అని పిలుస్తాడు. రాజేష్ వెంటనే శ్రీ కోసం బయటికి వెళ్తాడు. వంశీ అశోక్లు డాక్టర్ని పిలుచుకురావడానికి వెళ్తారు. అవి దీపు మనులు అవినాష్ని బాధగా చూస్తూ ఉంటారు. అవినాష్ చేతిని పట్టుకుని ఏడుస్తూ అన్నా అని పిలుస్తుంది. అవినాష్ అవిని చూసి మెల్లగా, దీపు మనులను చూసి చిన్నగా ఏంటి పెద్దమ్మా ఇది, లేవక లేస్తే అమ్మనో లేదా ఏ దేవుడు ఫోటోనో చూపించాలి కానీ ఈ రాక్షసి మొహం చూపిస్తారేంటి అని అంటాడు. ఆ మాటకి దీపు మనులు ఇద్దరు నవ్వుకుంటారు. అవికి పిచ్చ కోపం వచ్చి అవినాష్ భుజం మీద కొడుతూ రే ఎదవా, ఏదో బాగోలేదు కదా అని ఎంతో ప్రేమగా నీ దగ్గరికి వస్తే నన్నే రాక్షస్ అంటావా? ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నా మీద సెటర్స్ వేస్తావేంట్రా అని కొడుతూ ఉంటుంది. దీపు మనులు నవ్వు ఆపుకుంటూ ఒసై వాని కొట్టకే, వాడు బంగారు కొండ అని అంటారు. ఓహో, అయితే నేను వజ్రాల మూటనా? మీరు కూడా వీడికే సపోర్ట్ ఇస్తారేంటి అంది అవి. ఎందుకంటే నేను మనిషిని, నువ్వు రాక్షసివి కాబట్టి అంటాడు అవినాష్. నన్ను రాక్షసు అంటావా? నువ్వు అయిపోయావురా అంటుంది అవి. వసే రాక్షసి, నేను నీ అన్ననే. అబ్బో పెద్ద అన్నలే, నాకంటే 5 నిమిషాల ముందు పుట్టావు అంతేగా, దానికే ఇంత టెక్కెందుకో. అయినా నీ నోరు ఏం నోరురా? తలకు అంత పెద్ద గాయమై ఆపరేషన్ అయినా కూడా ఆ నోరు నన్ను ఏడిపించకుండా ఉండలేందా అంది. అవినాష్ చిన్నగా నవ్వుతూ నాకు అదో సరదాలేవే అని తల పట్టుకుంటాడు. దీపు మనులు కంగారు పడి ఏమైంది అవి అని ముందుకొస్తారు. అవినాష్ గట్టిగా తల పట్టుకుని కళ్ళు మూసుకుంటూ చాలా నొప్పిగా, తలంతా భారంగా ఉంది అని అంటాడు. దీపు మనులు బాధగా ఏం కాదవి, తగ్గిపోతుందిలే నాన్న అని అంటారు. అవినాష్ చిన్నగా నవ్వి అవిని చూస్తాడు. నువ్వు నన్ను ఎంత డైవర్ట్ చేయాలని చూసినా నా వల్ల కావట్లేదురా అని అవినాష్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది. అవినాష్ అతి కష్టంగా తన చేతిని పైకి లేపి అవి తలని నిమురుతూ నాకేం కాలేదవి, నువ్వు బాధపడుకురా అని అంటాడు. అవి ఇంకా గట్టిగా ఏడుస్తూ నిన్ను అలా చూసి తట్టుకోలేకపోయానన్నా, నాకు చాలా భయం వేసిందిరా అని అంటుంది. వీళ్ళని అలా చూసి దీపు మనులు కూడా ఏడుస్తారు. ఇంతలో డాక్టర్స్ అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి అవి పక్కకెళ్ళి నిల్చుంటుంది. డాక్టర్స్ అవినాష్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇంతలో శ్రీ అక్కడికి వస్తుంది. అవినాష్ శ్రీని చూసి సంతోషంగా అమ్మా అని పిలుస్తాడు. శ్రీ కోపంగా అవినాష్ని చూసి మొహం పక్కకు తిప్పుకొని అక్కడున్న సోఫాలో కూర్చుంటుంది. శ్రీ అలా చేసేసరికి అందరూ షాక్ అవుతారు. అవినాష్ షాక్లోని అమ్మా అని ఇంకొకసారి పిలుస్తాడు. శ్రీ అవినాష్ని పట్టించుకోకుండా అక్కడే ఉన్న బుక్ని తీసుకుని చదువుతూ కూర్చుంటుంది. అవి శ్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నయ్య పిలుస్తున్నాడు అని అంటుంది. శ్రీ అవిని ఒక్క చూపు చూసి మళ్ళీ బుక్ చదువుతుంది. శ్రీ అలా కొత్తగా ప్రవర్తించడంతో అక్కడున్న అందరూ షాక్ అయిపోయి విస్తుపోతారు.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.